హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే గైస్ ఫస్ట్ థింగ్ జాబ్ పోస్ట్ స్టార్ట్ చేసే ముందైతే నిన్న పెట్టిన వీడియోకి అయితే నేను కమెంట్ చేయండి మీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు రెస్పాండ్ అవ్వితేనే నేను వీడియోస్ అయితే చేయగలను. మీరు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాటైతే నేను సెర్చ్ చేసి వాటిని తీసుకురాగలను. ఓకే. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేనైతే మొత్తం డీటెయిల్‌గా చెప్తాను అన్నీ. అండ్ లింక్స్ ఎలా ఫైండ్ చేసుకోవాలి అండ్ మీకు కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. అవి ఎలా యూజ్‌ఫుల్ అవుతాయని మొత్తం చెప్తాను. ఓకే. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఈరోజు జాబ్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి శ్రీసాస్ అనే కంపెనీ వాళ్ళు వెబ్‌సైట్ డిజైనింగ్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ని. అండ్ ఇందులో మనకు సాలరీ అయితే మెన్షన్ చేయలేదు పర్ఫెక్ట్‌గా. దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఉంటుంది. అండ్ జాబ్ హైలైట్స్ ఏంటంటే మీరు హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అండ్ అదేవిధంగా బూట్‌స్ట్రాప్ అండ్ జావాస్క్రిప్ట్, జేక్వెరీ. వీటిలో గనుక మీకు పర్ఫెక్ట్ ఉన్నట్లు అయితే ఈ కంపెనీ వాళ్ళైతే మిమ్మల్ని పక్కా హైర్ చేసుకుంటారు. ఈ లింక్స్ నేనైతే టెలిగ్రామ్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. వాళ్ళకి మీ స్కిల్స్ ఒకవేళ నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఎస్‌సీ, ఎస్‌ఎస్ అండ్ అదేవిధంగా ఎస్ఏఎస్ఎస్ ఇవి వచ్చిన వాళ్ళైతే ప్రిఫర్డ్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే క్రియేటివ్, రెస్పాన్సివ్ బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్స్. క్రియేటివ్‌గా రెస్పాన్సివ్ ఎలా అయితే బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్స్ అయితే డిజైన్ చేయాలి. అండ్ అదేవిధంగా కస్టమ్ టెంప్లెట్ డిజైన్ మోస్ట్‌లీ బూట్‌స్ట్రాప్. వీళ్ళైతే మెయిన్ ఫోకస్ ఏంటంటే బూట్‌స్ట్రాప్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా పీహెచ్‌డీ టు హెచ్‌టీఎంఎల్ లేదా బూట్‌స్ట్రాప్ ఇది వచ్చినా కూడా పర్లేదు. అండ్ ఆప్టిమైజ్ వెబ్‌సైట్స్ అండ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, కస్టమైజ్ అండ్ డిజైన్ బేస్డ్ ఆన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ కస్టమ్ యూఐ డెవలప్మెంట్, వైర్ ఫ్రేమ్స్ డిజైన్స్. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటాయి కదా! అవి డిజైన్ చేయడం వల్ల అలాగే వైర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా! అంటే ఒక యాప్‌ని డిజైన్ చేయాలంటే అందులో మనకు ఉంటది కదా ఇంటర్ఫేస్. వాటిని వైర్ ఫ్రేమ్స్‌లో చేసుకొని తర్వాత దాన్ని మనం టైపోగ్రఫీలో ఇట్లా ఉంటాయన్నమాట కొన్ని. అవి వచ్చినట్లయితే మీకు ఈ జాబ్‌కైతే పర్ఫెక్ట్ అనమాట. అండ్ అదేవిధంగా బిల్డ్ వెబ్‌సైట్స్ ఫ్రమ్ కాన్సెప్ట్ ఆల్ ది వే టు కంప్లీషన్ ఫ్రమ్ ది బాటమ్. వెబ్‌సైట్స్‌ని కూడా మీరు డిజైన్ చేసేలా ఉండాలి. స్కిల్స్ వచ్చేసి ఇందాక చెప్పాను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి ఉండాలి. అండ్ అదేవిధంగా యూఐ, యూఎక్స్ అయితే ఫండమెంటల్స్ వచ్చుండాలి. వైర్ ఫ్రేమ్ డిజైన్ అయితే వచ్చుండాలి. అండ్ ఈ యొక్క జాబ్ రోల్ ఏంటంటే మనకు బ్యాక్ ఎండ్ డెవలపర్ కిందకొస్తుందనమాట. అండ్ ఇందులో జాబ్ వచ్చేసి రోల్ కేటగిరీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిందకైతే వస్తుంది. ఎడ్యుకేషన్ అయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌తో పర్టిక్యులర్‌గా అవసరం లేదనమాట. బీఎస్సీ, బీకామ్, బీసీఏ ఇట్లుంటాయి కదా! వాటితో అయితే అవసరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే నాట్ రిక్వైర్ అని చెప్పడం జరిగిందనమాట. పీజీ ఇట్లా హైయర్ స్టడీస్ ఉంటారు కదా! వాళ్ళైతే అవసరం లేదన్నట్లు చెప్పారనమాట. ఓన్లీ బీటెక్ డిగ్రీ వాళ్ళను, గ్రాడ్యుయేట్స్‌ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. స్కిల్స్ వీళ్ళవేంటంటే యూఐ డెవలపర్, జేక్వెరీ ఇవొచ్చేసి ఏంటంటే కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మన సెర్చ్‌లో కీవర్డ్స్ నొక్కితే వీళ్ళ కంపెనీ అనేది కనపడుతుంది. మనం ఏ కీవర్డ్ నొక్కితే అట్లా అనమాట. ఈ యొక్క జాబ్ అని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మల్టిపుల్ ఏఐ సొల్యూషన్స్ వాళ్ళైతే డిజిటల్ మార్కెటింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ ఎస్‌సిఓ, ఎస్‌ఈఎం వీటి మీద అయితే ఒక ఇంటర్న్‌షిప్ అనేది చేయిస్తున్నారు వీళ్ళు. ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మనకు ప్రెజెంట్ అయితే బానే ఉంది. మీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డిజిటల్‌గా ప్రమోషన్ చేయాలన్నా పక్కా ఏ కంపెనీకైనా డిజిటల్ మార్కెటర్ అయితే కావాలి. దీనికైతే కొంచెం మనకు ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఫ్రెషర్‌గా ఎంటర్ అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది. కొంచెం ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే కంపెనీస్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ ఎస్‌ఈఓ అనేది మెయిన్ థింగ్. ఎస్‌ఈఓ మీకనేది పర్ఫెక్ట్ రావాలి. ఓకే. అండ్ వీళ్ళొచ్చేసి ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళనైతే హైర్ చేసుకుంటున్నారు. సాలరీ వచ్చేసి 1.25 నుంచి అండ్ 3,00,000 పర్ యానమ్ వరకు అయితే వీళ్ళైతే మీకు ఇస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఉంటుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇమ్మీడియేట్ హైరింగ్స్‌నైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎవరైతే యాహ్! వీళ్ళైతే ప్రెజెంట్ ఇమ్మీడియేట్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎవరైతే వెంటనే జాబ్ కావాలనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి 2,00,000-3.5 అయితే వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అదే మీ స్కిల్ ఎలా ఉంటే దాని మీద అయితే మీరు వాళ్ళని డిమాండ్ చేయొచ్చనమాట సాలరీ అనేది. ఓకే. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు ఎస్‌ఈఓ రావాలి, వీడియో మేకింగ్, వర్డ్‌ప్రెస్ రావాలి. అండ్ డిజిటల్ మార్కెట్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది రావాలి. మొత్తానికైతే ఇది డిజిటల్ మార్కెటింగ్ మీదనే. అండ్ అదేవిధంగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ అనేది వీటి మీద అయితే ఉండాలి. అదేంటంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ డెవలప్‌మెంట్ అండ్ కన్‌స్ట్రెయింట్.
సో వీటి మీద అయితే ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్, కాపీ రైటింగ్, నాలెడ్జ్ ఆఫ్ మార్కెటింగ్ ఛానెల్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ వెబ్ డిజైన్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వీడియో ఎడిటింగ్. సో గ్రాఫిక్ డిజైనింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ జాబ్ అయితే పక్కా చేసుకోండి. లింక్స్ అయితే నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. ఓకే. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ వాళ్ళొచ్చేసి మనకు ట్రైనీ ఫ్రెషర్ పైథాన్ విత్ మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ. సో ఈ స్కిల్ ట్రైనీ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. అందులో ఫ్రెషర్స్‌ని. అండ్ వీళ్ళ యొక్క ఏమంటారు, ఎవరినెవరిని హైర్ చేసుకుంటున్నారు అన్నట్లయితే ఫ్రెషర్స్‌ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అంటే ఇయర్‌తో పని లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అండ్ కెనడా, బెంగుళూరు అండ్ అక్కడైతే ఉంటుంది. ప్రెజెంట్ అయితే 600 ఓపెనింగ్స్ ఉన్నాయి. పోస్టెడ్ అయితే 3 డేస్ అగానే దీన్ని ఓపెన్ చేశారనమాట. ఓకే. అండ్ వీళ్ళ యొక్క జాబ్ హైలైట్స్ ఏంటంటే ఇంటర్న్‌షిప్ విత్ ప్లేస్‌మెంట్ ట్రైనీ విల్లింగ్ టు మేక్ దేర్ కెరియర్ ఇన్ డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అనేది మీకు పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మిమ్మల్ని వాళ్ళు ట్రైన్ చేసి డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే తయారు చేయడం జరుగుతుందనమాట. అండ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ విత్ జాబ్ అష్యూరెన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క దానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్ నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. ఓకే. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క జాబ్‌కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోండి. దీన్ని మనం రోల్స్ అని చూసినట్లయితే అండ్ స్కిల్స్ ఏంటి అన్నట్లయితే ఇందులో మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. అది దేని మీద అన్నట్లయితే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అయితే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఫండమెంటల్స్ మీద కూడా. అండ్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఏమన్నా ఫార్మల్ ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ చేసినా కూడా మీకు అడ్వాంటేజ్ కావడం అనేది జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ ఇవి వచ్చినట్లయితే అవి అయితే మీకు అడ్వాంటేజ్‌గా అవ్వడం అనేది అవుతుందని వీళ్ళైతే చెప్పారనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ అయితే స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేయలేదు. పర్టిక్యులర్‌గా ఈ క్వాలిఫికేషన్ వాళ్ళే కావాలని. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్‌లో మీరు ఈ స్కిల్స్‌ని మెన్షన్ చేసుకున్నా కూడా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్. సో వీటిలో ఏవో ఒక 2 స్కిల్స్ పెట్టినా కూడా మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో ఈ జాబ్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క టెలిగ్రామ్‌లో మీ యొక్క మొబైల్‌లో గానీ లేదా డెస్క్‌టాప్‌లో గానీ పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఇలా రావడం జరుగుతుంది. ఇలా ఎక్కడి నుంచి అయితే మీరు లింక్స్ అన్నీ ఫైండ్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ లింక్స్ ఉన్నాయి గదా! ఈ లింక్స్ మీద ఏది క్లిక్ చేసినా కూడా మీకు యాక్టివ్‌లోనే ఉంటుంది. అక్కడి నుంచి అయితే అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఇలా రావడం జరుగుతుందనమాట. ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా! ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 30+ ఐటీ కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడి నుంచి అయితే మీకు నచ్చిందైతే మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం జావా 8 అవర్స్ ఉంది. డేటా స్ట్రక్చర్స్ విత్ సి ప్లస్ ప్లస్ అండ్ డేటా స్ట్రక్చర్స్ విత్ పైథాన్. సో ఇలా మనకు చాలానే ఉన్నాయి. డెవాప్స్ 10 అవర్స్ కూడా ఉంది. హెచ్‌టీఎంఎల్ ఉంది. పైథాన్ ఉంది. ఫ్లాస్క్ ఉంది. మ్యాంగోడీబీ ఉంది. ఓకే. డేటా సైన్స్ ఫర్ బిగినర్స్ కోసం మనం 10 అవర్స్ కూడా చేసామనమాట వీడియో. సో ఇలా అయితే చాలానే ఉన్నాయి మన దాంట్లో 30+ ఉన్నాయి. అవైతే మీరు చూసి అయితే నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ కోర్స్ అనేది ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నారు ఫిబ్రవరిలో. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ యొక్క మొబైల్‌లో క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ డాట్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం మన పేజ్ రావడం జరుగుతుంది క్రోమ్‌లో. అక్కడ మీరు డెమో అయితే చూడగలరు. డెమో మీకు నచ్చితేనే కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి. ఆ డెమో లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చూసి ఎన్రోల్ అవ్వండి. మీకు నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. అండ్ అదేవిధంగా కోర్స్ అయితే మీకు బాగా అర్థమైతే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఏ జాబ్స్ కావాలో పక్కా కమెంట్ చేయండి. నేను వాటి మీద అయితే వర్కౌట్ చేస్తాను. ఓకే. హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.